హాయ్ హలో నేను మీ తిరుమల అండి. మేము టూర్లో భాగంగా భవానీ టెంపుల్కి అయితే చేరుకున్నామండి. ఇది కావేరీ నది ఒడ్డున చాలా చాలా అద్భుతమైన టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒక టెంపులు. ఇక్కడ దేవతామూర్తులు అందరూ ఉంటారండి. విష్ణుమూర్తి ఉంటాడు, శివుడు ఉంటాడు. మనకి ద్వారంలో ప్రవేశించగానే గాలిగోపురం పక్కనే వినాయకుడు దర్శనమిస్తాడు, ఒక సైడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు, లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నాడండి. ఇక్కడ దేవతామూర్తులందరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఒక అద్భుతమైన ఆలయం ఈ భవానీ. ఆ నదీ తీరాన చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏదైనా దోషాలు ఉన్నా, పితృదోషాలు అవి వాటికి కూడా పూజలు బాగా జరుగుతున్నాయండి, బాగా చేస్తారంట ఇక్కడ. ఇక్కడ ఒక వృక్షం అయితే ఉందండి, అది రేగు వృక్షం. అంటే వృక్షం అనే అనాలి దాన్ని, ఎందుకంటే 1000 సంవత్సరాల నాటి వృక్షం అంట అది. ఆ ఆలయము వృక్షం అంటారు దాన్ని. అది ఆ టెంపుల్లో ఇప్పటికీ అలానే ఉంది. అదొక విశిష్టత. ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్తున్నారు. చాలా చాలా మనసుకు హాయి అనిపించింది, చాలా బాగుంది. అందరూ దేవతామూర్తులు కలిసి ఇక్కడ ఉన్నారు. ఇదొక అద్భుతం అన్నమాట. ఆ శివుడిని దర్శించుకుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారు అద్భుతంగా ఉన్నారు. ఇంకా విష్ణుమూర్తి అమ్మవారు కూడా అంతే అద్భుతంగా ఉన్నారు. అందరూ దేవతామూర్తులు కలిసి ఒక ప్రాంగణంలో ఉండటం అంటే ఎంత ఇది కదా. ఆ పచ్చదనము, ఆ టెంపుల్ చాలా బాగా అనిపించింది. ఆ కావేరీ నది ఒడ్డున చూడండి ఆ గ్రీనరీ ఎలా ఉందో. మనము కేరళలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ కొబ్బరి చెట్లు చుట్టూ, ఆ పొలాలు అవంతా చాలా చాలా బాగా అనిపించింది. మేమైతే స్వామి అమ్మవారిని దర్శించుకొని అలా వచ్చాము. చూడండి, తప్పక మనం దర్శించాల్సిన ఒక ప్రాంతం అయితే భవానీ. వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు దర్శించుకునే ఒక పురాతనమైన టెంపుల్ ఇది కూడా. అందరూ వీలున్న వాళ్ళు దర్శనం చేసుకోండి. దీని గురించి కథలు అయితే చాలా ఉన్నాయండి. మన చాగంటి వారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పున్నారు కదా, అవి తెలుసుకొని మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు దాని గురించి తెలుసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.